హాయ్ గ్యాస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. రేపు బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సాయంత్రం అఖండ 2 టీజర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. దీంతో పాటు గోపీచంద్ మలినేనితో సెకండ్ సినిమా చేస్తున్నట్టు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారు బాలకృష్ణ గారు. నస్లన్ కళ్యాణి ప్రియదర్శన్ కలిసి నటించిన సూపర్ హీరో మూవీకి టైటిల్ అయితే పెట్టడం జరిగింది. ఈ సినిమా పేరు లోక చాప్టర్ 1 చంద్ర అనే టైటిల్ని ఖరారు చేశారు మూవీ టీం. కార్తీ చేస్తున్న సర్దార్ 2 మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ సినిమాలో కార్తీతో పాటు అషికా రంగనాథన్, మాల్విక మోహనన్, రజిష విజయన్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న మూవీలో దీపికా పదుకొనే ఒక హీరోయిన్గా చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ అయితే చేసింది మూవీ టీం. దీనికి సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో అయితే రిలీజ్ చేశారు. నాకైతే ఒకటే అనిపిస్తుంది, ఈ స్టోరీ నచ్చడం వల్ల స్పిరిట్ మూవీ వదిలేసిందేమో దీపికా పదుకొనే అని అనుకుంటున్నాను నేనైతే. యాంటోనీ వర్గీస్ హీరోగా చేస్తున్న కటాలన్ మూవీలో సునీల్ ఒక కీ రోల్ చేస్తున్నట్టు పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో సునీల్ని చాలా స్టైలిష్ లుక్లో చూపించారు. చాలా రోజుల తర్వాత సునీల్ని అయితే ఇలా చూస్తారు. రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతారా 2 మూవీని అక్టోబర్ 2 అయితే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఆది సాయి కుమార్ నటిస్తున్న సంబాల మూవీ టీజర్ని మొన్న అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ టీజర్ని చాలా భిన్నంగా అయితే కట్ చేశారు డైరెక్టర్ యుగేందర్ ముని గారు. చాలా డిఫరెంట్గా ఉంది టీజర్ కూడా. ఒక ఊర్లో యాస్ట్రాయిడ్ పడడం వల్ల దాని నుంచి నెగిటివ్ వేవ్స్ వచ్చి కొంతమంది చనిపోతూ ఉంటారు, మరి కొంతమంది ఏమొచ్చి విచిత్రంగా ప్రవర్తిస్తారు. అలా ఎందుకు అవుతుందో కనిపెట్టడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్కి ఆ ఊర్లో ఉన్న ప్రజలంతా చాలా ఇబ్బంది పెట్టినట్టు టీజర్లో అయితే చూపించారు. ప్రస్తుతం రజనీకాంత్తో కూలీ చేస్తున్న లోకేష్ కనకరాజన్ తర్వాత అమెరికాతో మూవీ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా తర్వాత రామ్ పోతినేని చేయబోయే నెక్స్ట్ సినిమా కోసం చాలా వార్తలు అయితే వినిపిస్తుంది. ఇప్పుడైతే శివ నిర్వాణతో ఒక సినిమా చేయబోతున్నట్టు వార్త అయితే వస్తుంది. 2014లో రిలీజ్ అయిన పీకే మూవీకి సీక్వెల్ చేయాలని అమెరికాను అయితే ఆలోచిస్తున్నాడంట. రామ్ చరణ్ పెద్ద మూవీ కోసం ప్రెజెంట్ RFCలో నైట్ టైం షూటింగ్ అయితే వెళ్తున్నాడు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న మూవీలో మాధవన్ గారిని అయితే ఒక రోల్లో తీసుకోవడానికి ఆలోచిస్తున్నారంట.